సార్వత్రిక ఎన్నికలకు సమాయత్తమవుతున్న వేళ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ దాని అనుబంధ సంస్థ యువజన కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల స్తంభన విషయంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. తమ ఖాతాలను ఆదాయపు పన్ను, ఐటీ శాఖ స్తంభింపజేసిందని కాంగ్రెస్ కోశాధికారి అజయ్ మాక్షన్ ప్రకటనగా, ఆ తర్వాత కొద్ది సమయానికే ఖాతాల నిర్వహణకు ఐటీ అప్పిలేట్ ట్రైబ్యునల్ అనుమతించిందని పార్టీ ఎంపీ, సీనియర్ న్యాయవాది వివేక్ తంఖా వెల్లడించారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ కోశాధికారి అజయ్ మాకన్ ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, ఐటీ శాఖ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఖాతాలను స్తంభింపజేసిందని, దానివల్ల తాము కనీసం విద్యుత్తు బిల్లులు, ఉద్యోగుల వేతనాలు చెల్లించలేని పరిస్థితి నెలకొందని చెప్పారు. ప్రస్తుతం మా చేతిలో ఒక్క రూపాయి కూడా లేదు. భారత్ జోడో న్యాయయాత్రతో పాటు పార్టీకి చెందిన రాజకీయ కార్యకలాపాలపై ఇది ప్రభావం చూపనుంది. మేం జారీ చేసిన చెక్కులు బ్యాంకుల్లో చెల్లడం లేదని సమాచారం అందిందని మాకెన్ తెలిపారు. ఐటీ శాఖ నిర్ణయం రాజకీయ ప్రేరేపితమైనదని మండిపడ్డారు. 2018-19లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోసం 199 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. అందులో కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఒక నెల జీతంగా 14,40,000 రూపాయలు నగదు రూపంలో జమ చేశారు. ఆ ఒక్క కారణంతో రూపాయలు 210 కోట్ల జరిమానా విధించారు. 2018 నుంచి 19 వరకు నాటి అంశంపై 5 ఏళ్ల తర్వాత ఎన్నికల సమీపంలో రికవరీకి నోటీసులు ఇవ్వడాన్ని బట్టి దీని వెనుకున్న ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలి అని అజయ్ మాకన్ వెల్లడించారు. పార్టీ బ్యాంకు ఖాతాల్లో 115 కోట్ల రూపాయలు నిల్వ ఉండేలా చూసుకోవాలని ఐటీ అప్పిలేట్ ట్రైబ్యునల్ సూచించింది. దానికంటే ఎక్కువ మొత్తం ఆ ఖాతాల్లో ఉంటేనే మేం వినియోగించుకోవచ్చు. అంటే రూపాయలు 115 కోట్లు స్తంభించినట్లే. మా ఖాతాల్లో అంతకంటే చాలా తక్కువ డబ్బే ఉంది అని మాకన్ వెల్లడించారు. ఐటీ అప్పిలేట్ ట్రైబ్యునల్ ముందు మా బలం డబ్బు కాదు, రాహుల్ మోదీజీ భయపడవద్దు. కాంగ్రెస్కు ఉన్నది డబ్బు బలం కాదు, ప్రజాబలం. నియంతృత్వం ముందు మేం ఎన్నటికీ తలవంచం. భారత ప్రజాస్వామ్య పరిరక్షణకు కాంగ్రెస్ కార్యకర్తలు నిర్విరామంగా కృషి చేస్తారు అని కాంగ్రెస్ పార్టీ తరఫున వాదనలు వినిపించిన రాజ్యసభ సభ్యుడు, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వివేక్ తమ్మాలు బ్యాంకు ఖాతాల నిర్వహణకు ట్రైబ్యునల్ తాత్కాలిక అనుమతి మంజూరు చేసినట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా మధ్యాహ్నం 12:08 గంటలకు వెల్లడించారు. మధ్యంతర ఉపశమనానికి సంబంధించిన తుది ఉత్తర్వులపై బుధవారం వాదనలు వింటామని ట్రైబ్యునల్ చెప్పిందని వివేక్ పేర్కొన్నారు. ఈ చర్య ఐటీ శాఖ 2018-19లో విధించిన జరిమానా, నోటీసులకు కాంగ్రెస్ పార్టీ సరిగా స్పందించలేదని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. అందుకే ఆ పార్టీ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశామని వెల్లడించింది. కాంగ్రెస్, ఆ పార్టీ అనుబంధ సంఘాలకు చెందిన మొత్తం 9 బ్యాంకు ఖాతాలను స్తంభింపచేసినట్లు పేర్కొంది. రాహుల్ గాంధీ పేర్కొన్నారు. బ్యాంకు ఖాతాల స్తంభనకు నిరసనగా యువజన కాంగ్రెస్ శుక్రవారం ఢిల్లీలో ధర్నా నిర్వహించింది. కేంద్రంపై విమర్శలు చేయడాన్ని భాజపా నేత రవిశంకర్ ప్రసాద్ తప్పుపట్టారు. ఐటీ శాఖ చర్యను ప్రజాస్వామ్యంపై దాడిగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అభివర్ణించారు.